ఘటన జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా 6 మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. సొరంగంలో చిక్కుకున్న వారి కోసం 55 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలా మంది అసలు దీని గురించే మర్చిపోయారు. కానీ ప్రభుత్వం మాత్రం అందులో నుంచి మిగతా 6 మృతదేహాలను వెలికితీసే వరకు ప్రయత్నాలు ఆపొద్దని తెలిపింది. చివరి 50 మీటర్ల ప్రాంతం వరకు 800 టన్నుల ఇనుము, 1200 క్యూబిక్ మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించారు. మిగిలిన ప్రాంతం చాలా ప్రమాదకరంగా ఉందని, మిగిలిన వ్యర్థాలను తొలగిస్తే ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చని జీఎస్ఐ హెచ్చరించింది. ఆయన సహాయక చర్యలు కొనసాగిస్తే సహాయక చర్యల్లో పాల్గొనే వారికి ప్రమాదం ఎదురుకావచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఒక కొత్త కమిటీని నియమించింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు పూర్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్, ఎన్జీఆర్ఐ డైరెక్టర్, జీఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఎన్సీఎస్ డైరెక్టర్, బీఆర్ఓ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, తెలంగాణ పీసీసీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అదనపు డీజీ, సీడీఓ, సీఈ, నాగర్ కర్నూల్ కలెక్టర్, ఎస్పీ, ఎస్ఎల్బీసీ చీఫ్ ఇంజనీర్ నిపుణులు సాంకేతిక కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఇక ఎస్ఎల్బీసీ సొరంగంలోని చివరి 30 నుంచి 50 మీటర్ల క్రిటికల్ జోన్లో ఉన్న రాతి పొరల స్థితి కారణంగా ఆ ప్రాంతాల్లో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టొద్దని జీఎస్ఐ సూచించింది. ఈ నేపథ్యంలో ఆ క్రిటికల్ జోన్లో అనుసరించాల్సిన కార్యాచరణ, వ్యూహాల రూపకల్పనకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. నిర్దిష్ట గడువులోగా 6 కార్మికుల మృతదేహాలను వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించేలా కమిటీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సహాయక చర్యలు అపాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపైన కమిటీ సూచనలు చేయాల్సి ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో అవసరమైన అనుమతులు తీసుకొని సహాయక చర్యలు చేపట్టాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. ఫిబ్రవరి 22న జరిగిన సొరంగ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే మార్చి 9న గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని కనుగొన్నారు. నెల తర్వాత యూపీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం సాయం కూడా అందించింది. అయితే మిగతా మృతదేహాలు ఎక్కడున్నాయో, వాటిని ఎప్పటి వరకు బయటకు తీస్తారో తెలియని పరిస్థితి. టన్నెల్ పైకప్పు కూలిన చోట 5 ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు చేపడుతున్నారు. తర్వాత D1, D2 ప్రాంతాలపై దృష్టి సారించారు. టన్నెల్, బోర్ మిషన్ శకలాలను, మట్టి శిథిలాలను తొలగించినా ఇంకా మిగతా వారి ఆచూకీ లభించడం లేదు. ఒకానొక సందర్భంలో ఈ రెస్క్యూను ఆపేయాలని భావించారు. కానీ ప్రభుత్వం మిగతా 6 ఆచూకీ లభించే వరకు ప్రయత్నాలు ఆపొద్దని చెప్పి అందుకు కావలసిన నిధులను కూడా విడుదల చేసింది. ఈ క్రమంలోని నిపుణులతో కూడిన కమిటీని వేసింది. రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా పనులు చేపట్టి మృతదేహాలను వెలికి తీయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇది పూర్తయితే తప్ప ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రభుత్వం ఫోకస్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి మృతదేహాల వెలికితీత అనేది అత్యవసరం. మరి ఆ 6 జాడ ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి.